హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను క్లియర్‌గా ఈ వీడియోలో నా కార్ వ్లాగ్ సెటప్ ఎలా సెట్ చేసుకుంటాను ఏంటి కొన్ని వ్లాగ్ సెటప్ ఉంటది గదా! వ్లాగ్ సెటప్ మొత్తం నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. నేను ఎలా సెటప్ చేసుకుంటాను, ఏ ఎక్విప్‌మెంట్ వాడుతున్నాను షూటింగ్‌కి అనేది కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు చూసిన షాట్స్ అన్నీ కూడా నేను ఈ ట్రైపాడ్ హెల్ప్‌తో నేను షూట్ చేశాననమాట. అండ్ ఇవే కాదు, లోపల నుంచి కూడా, అంటే కార్ లోపల నుంచి కూడా నేను కొన్ని షాట్స్ అయితే షూట్ చేస్తాను. ఇలాగ ట్రైపాడ్ హెల్ప్‌తో నేను ఇక్కడ మౌంట్ చేసి ఫ్రంట్ వ్యూ అంతా కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాననమాట. నేను ఎలా మౌంట్ చేశాను ఏంటి అనేది మీరు ఇక్కడ క్లియర్‌గా చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ ఇక్కడే కాదు, బ్యాక్ సైడే కాదు, ఫ్రంట్ నేను ఎప్పుడన్నా కార్ వ్లాగ్స్ చేస్తున్నప్పుడు, రివ్యూస్ చెప్తున్నప్పుడు గానీ మీరు నా ప్రీవియస్ వీడియో చెక్‌ఔట్ చేయొచ్చు. ఆ కైండ్ ఆఫ్ మౌంటింగ్ నేను ఫ్రంట్ సైడ్ ఎలా చేశాననేది కూడా ఇక్కడ నేను మీకు డిస్‌ప్లే చేస్తాను. అండ్ ఇదే ట్రైపాడ్‌ని నేను ఫ్రంట్ సైడ్ కూడా మౌంట్ చేసుకుంటానని చెప్పా కదా! ఈ పర్టిక్యులర్‌గా నేను ఏదైనా వ్లాగ్స్ చెప్తున్నప్పుడు ఏదైనా కవర్ చేయడానికి ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. అంటే పర్ఫెక్ట్‌గా సెట్ చేయలేదు. మీకు విజువల్‌గా చూపిస్తానికైతే సెట్ చేశాను. ఇక్కడ ప్లేస్ చేయడంతో నేను డైరెక్ట్ ఇదనేది నా డ్రైవర్ సీట్‌కి, అంటే నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఏమన్నా వ్లాగ్స్ చేయడానికి ఉపయోగపడేలాగా నేను ఈ సెటప్ అయితే అరేంజ్ చేసుకున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేసి నేను ఎలా అటువైపు ఇచ్చి మీకు క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఎలా సెటప్ చేసుకున్నాను ఏంటి అనేది మీరు ఒకసారి క్లియర్‌గా చెక్‌ఔట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ప్రాపర్ సెట్ చేస్తే మనకి ఈ ట్రైపాడ్ అనేది ఎటువంటి షేక్, డ్రైవింగ్ టైంలో కూడా ఎటువంటి షేక్ అయితే నాకు కనిపించలేదు. నేను ఒకసారి పర్ఫెక్ట్‌గా సెట్ చేసి కూడా తర్వాత వ్లాగ్స్‌లో చూపిస్తాను. ఇది విజువల్‌గా నేను ఎలా షూట్ చేస్తాను ఏంటని చూపించడానికి ఇక్కడ మీరు క్లియర్‌గా చెక్‌ఔట్ చేయొచ్చు. ఆ కెమెరా ఫోకస్ అంతా కూడా డైరెక్ట్ ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ పర్సన్ మీద ఉండేలాగా నేను సెట్ చేసుకున్నాను. అంటే నేను వ్లాగ్ చేసేటప్పుడు నా మీద కంప్లీట్ ఫోకస్ ఉండేలా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న కెమెరా వచ్చేసి నా ఇనిషియల్ స్టేజ్‌లో, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్‌లో నేను ఈ కెమెరా అయితే తీసుకున్నాను. ఈ పర్టిక్యులర్ కెమెరాని నా ప్రీవియస్ వీడియోలో మీరు చెక్‌ఔట్ చేసినట్టయితే అన్ని డాష్‌బోర్డ్ వ్యూ అంతా కూడా, అంటే రోడ్ వ్యూ అంతా కూడా కవర్ చేయడానికి ఈ పర్టిక్యులర్ కెమెరాని అయితే నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను కొన్ని డాష్‌బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా షూట్స్ చేయాలంటే గనుక ఈ కెమెరా హెల్ప్‌తోనే షూట్ చేస్తాననమాట. అండ్ ప్రెజెంట్ నేను ఇప్పుడు యూజ్ చేసే కెమెరా వచ్చేసి డీజేఐ కెమెరా. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ డీజే కెమెరా కాదు, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ సెషన్ మౌంట్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఎంత ఫ్లెక్సిబుల్‌గా ఉందనేది నేను క్లియర్‌గా చూపిస్తాను. అవుట్ సైడ్ ఎలా యూజ్ చేస్తున్నానని ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ మౌంట్‌ని మనం యూజ్ చేయడానికి ఎక్కడైనా ప్లెయిన్ సర్ఫేస్‌లో పెట్టి ఫ్రిక్షన్ దొరికేలాగా మనం అక్కడ బటన్ అనేది ప్రెస్ చేస్తే అక్కడ మనకి మౌంట్ అనేది చాలా హార్డ్‌గా ఆ ప్లేస్ అయితది. అండ్ నేను యూజ్ చేసేది డీజేఐ కెమెరా కాబట్టి అది చాలా లైట్ వెయిట్ కెమెరా. సో, నేను ఔట్ సైడ్ షూట్స్ కూడా నేను ఇది యూజ్ చేసి అయితే నేను షూట్ చేస్తాను. ఇక్కడ మీకు క్లియర్‌గా ఒకసారి చూడండి. చెక్‌ఔట్ చేయండి. నేను ఈ కెమెరా మౌంటింగ్ అనేది ఎలా అరేంజ్ చేసుకుంటాను ఏంటనేది మీకేమన్నా యూజ్‌ఫుల్ అవ్వచ్చు. అండ్ ఇన్‌సైడ్ ద క్యాబిన్ అయితే మనం మీకు చూసారు, ఆల్రెడీ నేను చూపించాను లోపల. బయటైతే ఈ విధంగా నేను ఈ పర్టిక్యులర్ మౌంట్‌ని సెట్ చేసి అవుట్‌డోర్ షూట్స్ ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. వన్స్ సెట్ చేసినాక మౌంట్‌ని నేను మన డీజేఐ కెమెరాని అయితే నేను ఇక్కడ మౌంట్ చేశాను. ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సెటప్‌తో మనకి కొన్ని సినిమాటిక్ షాట్స్ అనమాట. మనం ఏదైనా ట్రావెలింగ్ వ్లాగ్ చేస్తున్నప్పుడు గానీ, రివ్యూ చేస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ సెటప్‌తో ఈ కైండ్ ఆఫ్ షాట్స్ అనేది నేను షూట్ చేసుకుంటాను. మీరు ప్రీవియస్ వీడియోలో చెక్‌ఔట్ చేస్తే సినిమాటిక్స్ కొన్ని ఉన్నాయి కదా, కార్ డ్రైవ్ చేసేటప్పుడు అవుట్‌డోర్‌వి, అంటే ఇన్‌సైడ్ ది క్యాబిన్ కాదు, బయట ఇలా షూట్ చేసినప్పుడు మీకు పక్కన కూడా డిస్‌ప్లే చేస్తాను. ఆ కైండ్ ఆఫ్ షాట్స్ అన్నీ కూడా నేను ఈ పర్టిక్యులర్ మౌంట్ హెల్ప్‌తో అండ్ ట్రైపాడ్ హెల్ప్‌తో కూడా నేను షూట్ చేశాననమాట. వైల్ డ్రైవింగ్, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సినిమాటిక్స్ తీయడానికి ఈ పర్టిక్యులర్ మౌంట్ అనేది నాకు హెల్ప్ అయింది. అండ్ ఫైనల్లీ నాకు ఇష్టమైన టేకింగ్ వచ్చేసి ఈ పీఓవి అనుకోవచ్చు మనం. ఈ పర్టిక్యులర్ షాట్‌ని వచ్చేసి మనకి పీఓవి అంటారు. మీకు ఇందాక చూపించిన డీజేఐ కెమెరాతోని
నా హెడ్ మీద మౌంట్ చేసుకుని నేను పర్టికులర్ షాట్ అయితే షూట్ చేస్తాను అనమాట ఎప్పుడైనా నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు. అది కూడా నేను ఇక్కడ నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అది నేను డీజే కెమెరాని ఎలా హెడ్కి మౌంట్ చేసుకున్నాను, ఎలా షూట్ చేశాను అనేది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన కెమెరా. ఇదే మనకి ఇలాగ హెడ్కి మౌంట్ చేసుకుని మనము వ్లాగ్ చేయడానికి, అంటే హ్యాండ్స్ రెండు కూడా ఫ్రీ ఉంటుండే కదా. అంటే నేనైతే మన కార్ వ్లాగ్ సెటప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బియర్ క్యామ్.